ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైన మా తండ్రి, అద్వితీయుడ, ఆలోచనకర్త, సమాధానముకు అధిపత్యగు మా ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చే కృపించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. గత రాత్రంతయు నీ కృపలో మమ్మ భద్రపరిచినందుకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ సంరక్షణ బట్టి, నీ కాపుదలను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఈ ఉదయకాలమున నాయన లేచి అయా నీ సన్నిధికి వచ్చి తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించే తండ్రి గొప్ప యోగ్యతని మా జీవితంలో కలిగించిన వాడా, నీకు వందనాలు, స్తోత్రములు. పరిశుద్ధుడైన తండ్రి, పరమవైద్యుడైన మా ప్రభువా, మా రక్షకుడవై ఉన్న మా ప్రభువా, మా పోషకుడవై ఉన్న మా తండ్రి, మృత్యుంజయుడైన మా ప్రభువా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు. నిన్న నేడు నిరంతరము మారని మార్పులేని వాడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. యుగములు మారినా, తరాలు మారినా, మార్పు లేని వాడివి తండ్రి. అయా ఒకే రీతిగా ఉన్న దేవుడు ప్రభువా, నీవు మాత్రమే మా దేవుడివి తండ్రి. నువ్వు సజీవుడువు నాయన. అయా తండ్రి నాయన, నిన్ను కలిగి ఉండుట ఇది మా భాగ్యమే నా తండ్రి. నీ కొందన మమ్మల్ని రక్షించుకొని ఉన్న పాపములో నుండి మాకు విముక్తి కలిగించి ఉన్నారు తండ్రి. అయా లోకరక్షకుడవైన మా ప్రభువా తండ్రి, నీ బిడలుగా మమ్ము చేసుకుని దేవా, మాపై ఉన్న ఆ పాపాన్ని, శాపాన్ని, అంధకారాన్ని, అయా నరకాన్ని నాయన తప్పించి దేవా, నీ రాజ్య వారసులుగా ప్రభువా, అయా ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, పరిశుద్ధతని ప్రభువా, అయా నిత్య జీవాన్ని ప్రభువా, పరలోకాన్ని తండ్రి మా అందరి జీవితంలో కలిగించిన వాడివి ప్రభువా. నీకు మాత్రమే మహిమ కలుగునగాక, నీకు మాత్రమే మహిమ కలుగునగాక తండ్రి. అయా నిరంతరము తండ్రి నీ పరిశుద్ధమైన నామము అయా గణపరచబడాలి, హెచ్చించబడాలి తండ్రి. నీ కొందనాలు. మేము మీ ప్రజలము ప్రభువా, అయా మేము నాయన మీరు మేపు గొర్రెలము ప్రభువా. అయా నీ కొరకు మమ్మ వాడుకో, నీ సాక్షిగా మమ్మ వాడుకో అయా. బలమైన వారుగా నీ కొరకు మమ్మ నిలవబెట్టుకో అయా తండ్రి. నాయన నీ శక్తిని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని మాకు అనుగ్రహింపచేసి తండ్రి, నీ నా మహిమార్థమే ఈ ఇలలో బ్రతుకుటకు సహాయం దయచేయమని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సర్వోన్నతుడ, సర్వాధికారి, మహోన్నతుడైన తండ్రి, జీవాధిపతి అయిన మా ప్రభువ, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు, వందనాలు. అయా ఈ సమయంలో నా తండ్రి నాతో కలిసి ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో వారందరి ఎడల నీ కృపయు కనికరం ఉండునుగాకనే ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. అయా ప్రతి ఒక్కరిని దీవించేవాడు నీవే ప్రభువ. అయా ఒకరిని హెచ్చించాలన్నా, ఒకరిని తగ్గించాలన్నా ప్రభువ, అయా ఒకరి గాయములు గాయములు కట్టాలన్నా అది నీవే ప్రభువా. నీ చిత్తాన్ని తండ్రి నీ బిడల జీవితాల్లో అయా మా అందరి జీవితాల్లో అయా చేయవాడివి, నెరవేర్చేవాడివి తండ్రి. అయా నిత్యము నీ చిత్తానికి మమ్మల్ని సమర్పించుకునే కృప దయచేయమని ప్రభువా వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అయా నీ చిత్తానుసారంగా నడిచినప్పుడు అదే అయా ఎంత ఆశీర్వాదకరంగా అది ఉండబోతుందో ప్రభువా. అయా మంచి దేవుడివి తండ్రి, గొప్పవాడివి, చాలిన దేవుడివై ఉన్నావు అయా. ఆ గొప్ప సత్యములో నాయన నీ ప్రజలైన వారు నడిపింపబడును గాకని ప్రార్థిస్తున్నాం దేవా. వారికి ఉన్న వ్యాధి రోగములు బట్టి బాధపడే వారు ఉన్నారేమో ప్రభువా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో వారిని జ్ఞాపకం చేసుకునండి, వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి అయా. గాయములు రేపువాడివి, వాటిని మానుపువాడివి నీవే ప్రభువా. అయా తండ్రి వారికి ఉన్న రోగములు స్వస్థపరచండి. నీవు పొందిన దెబ్బల చేత తండ్రి వారికి ఆత్మీయమైన స్వస్థత, శారీరకమైన స్వస్థత అయా దయచేయమని నీ నామం పేరట ప్రార్థిస్తున్నా అయా. నువ్వు ఉన్న దినములలో అనేకమైన అద్భుతములు నువ్వు చేసిన దేవుడవు ప్రభువా. అనేకమైన స్వస్థతలు నాయన ఇచ్చిన దేవుడివి తండ్రి. అయా నువ్వు మార్పు లేనివాడివి నాయన. అయా తరతరాలు యుగాలు ఒకే రీతిగా ఉన్నవాడు ప్రభువా. నీకు అసాధ్యం అంటూ ఏమున్నది ప్రభువా. రోగముల చేత, బలహీనతల చేత తండ్రి బాధపడు నీ ప్రజలని మీరు ఇప్పుడే దర్శించండి ప్రభువా. అయా నీ చల్లని హస్తముతో నాయన, నీ గాయపడిన హస్తముతో నా తండ్రి నీ బిడలను ముట్టి స్వస్థపరచమని ప్రభువా నీ నామం పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే నాయనా అప్పులతో నాయనా ఆర్థిక పరమైన ప్రభు ఇబ్బందులతో బాధపడి వారు ఉంటున్నారో వారిని కనికరించండి అయా. నువ్వు వారిని దీవించండి అయా. నీ కృప చూపండి నా తండ్రి. అయా నిన్ను
నమ్ముకున్న ప్రజలు తలగా ఉరుందురని అయా తోకగా ఏమాత్రం ఉండరని అయా నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా వారిని మీరు దీవించండి ప్రభువ, వారిని ఆస్వాదించండి ప్రభువ, వారి పరిస్థితులు మార్చండి ప్రభువ. అయా వారి స్థితిగతులన్నిటినీ తండ్రి అయా మార్చి అయా దీవెనకరంగా మీరు చేయమని ప్రభువ నీ నామం పేరట ప్రార్థన చేస్తూ ఉన్నాను. మహోన్నతుడా, గొప్ప దేవుడివై అయా అందరి జీవితాల్లో ఉండండి ప్రభువ. అయా ఉద్యోగములు కావలసిన బిడ్డల జీవితంలో అయా అనేకమైన నెలల నుండి సంవత్సరాల నుండి వెతికేవారుగా వారు ఉంటున్నారేమో ప్రభువ, మీరు గొప్ప కార్యము జరిగించండి నా ప్రభువ. అయా మంచి ఉద్యోగముల చేత బిడ్డల జీవితాలు తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా నీ దాసుడిగా మొరపెడుచున్నాను. నాతో కలిసి ఎంతమంది అయితే నాయనా అయా ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్నారు, అయా మీరు ద్వారములు తెరిచి అయా గొప్ప ఉద్యోగములు వారి జీవితంలో దయచేయమని అయా ప్రార్థిస్తున్నాను. వివాహంలో కావలసిన వారికి వివాహములు జరుగును గాకని ప్రభువ, అయా వారికి నాయనా అయా తండ్రి సాటైన భాగస్వాములు వచ్చిదురుగాకని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువ. అలాగే సంతానం లేని బిడ్డల జీవితంలో మంచి గర్భఫలాలు దయచేయమని కూడా నీ నామం పేరట ప్రార్థిస్తున్నాను. కృపగలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువ, అయా నీ హస్తము చాపి నీ బిడ్డల జీవితంలో మంచి బహుమానములు తండ్రి దయచేయమని ఆస్వాదించమని నా తండ్రి నీ నామం పేరట ప్రార్థన చేస్తూ ఉన్నతుడా, సజీవుడా, గొప్పవాడా, పూజనీయుడా, పరిశుద్ధుడైన మా ప్రభువ, అయా యొక్క తండ్రి ఉదయకాల సమయంలో అయా నీ ప్రజలందరినీ మీరు కనికరించండి. అయా అనాథులని, విధవరాండులని, లోకంలో ఆయా స్థితిగతుల్లో ఉన్నవారిని అయా తండ్రి నాయనా కనికరించండి. వారి ఎడల నీ కృపయు కనికరం నిత్యం ఉండనుగాక. అయా వారికి నీ సహాయం నిత్యము అయా తండ్రి కలుగునుగాకని ప్రభువ ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నువ్వు సజీవుడు తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువ, నువ్వు పూజనీయుడైన మా దేవుడు ప్రభువ, నీకే వందనాలు స్తోత్రములు. మా దేశాన్ని, మా అధికారులని ప్రభువ, అయా మా దేశ సైనికుల్ని అయా సమస్తముని అయినా మీరు దీవించండి, ఆస్వాదించండి. అందరికీ రక్షణ, అందరికీ జ్ఞానము, ఆరోగ్యము, నీ కృప, నీ సన్నిధి ప్రతి ఒక్కరికి కలుగునగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా తండ్రి. నాయన ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారిని, మరి ముఖ్యంగా నాయన అయా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభువ అయా వచ్చిన అయా డిఎస్సి నోటిఫికేషన్ బట్టి అయా బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా తగిన జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రభువ అయా తండ్రి నాయన, మంచి తండ్రి నాయన అయా చదివి మంచి ఉద్యోగములు తండ్రి, గవర్నమెంట్ ఉద్యోగాలు పొందుకొనుటకు నీ బిడ్డలకు మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవాని కొందనాలు. 23వ తారీఖున రాబోతున్న అయా 10th రిజల్ట్ బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం. అయా అందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలి ప్రభువ. మంచి నాయన ఓ తండ్రి మార్కులని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రభువ అయా, మరి ముఖ్యంగా క్రైస్తవుల బిడ్డల్ని అయా జ్ఞాపకం చేసుకునండి. మంచి మార్కులు ప్రతి ఒక్కరికి దయచేయమని అయా ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగలిగిన మా ప్రభువ అయా తండ్రి నాయనా, ఈ దినమంతి నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచండి. నీ కాపుదల, నీ కనికరము మా అందరికీ దయచేయండి. నెమ్మదిని అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నా. అయా ఈ ఉదయం లేచి మొదలుకొని ప్రభువ అయా తండ్రి మరలా రాత్రి మేము పడుకున్నంత వరకు నీ కనికరము, నీ కాపుదల మా అందరికీ ఉండునుగాకని ప్రార్థిస్తున్నాను. అయా అందరినీ మీరు దీవించమని, అందరిపై నీ కృప ఉంచమని, అందరినీ ఆదరించమని ప్రార్థిస్తున్నాం. అయా తండ్రి నాయన పనిపాట్లకు వెలుచున్న వారి యొక్క మార్గాల్లో అయా పనిపాట్ల యందు అయా నీ సన్నిధి ఉంచండి. అయా వాహనములపై ప్రయాణం చేస్తున్న వారికి మీరు తోడై ఉండి నడిపించమని ప్రభు ప్రార్థిస్తున్నాను. అయ్యా తండ్రి నాయన ఎండాకాలంలో పిల్లలు తండ్రి అయా స్కూల్కి వెళ్ళిచున్నారు, వారికి మీరు తోడై ఉండండి, సహాయము దయచేయమని ప్రభు ప్రార్థిస్తూ ఉన్నాం. అయా ప్రతి ఒక్కరికి కావలసిన అయా కాపుదలని, కృపని, అయా నీ కనికరమని, నీ జ్ఞానాన్ని అయా అందరికి అనుగ్రహింపచేసి ఈ దినమంత్యు శాంతి, సమాధానము, నెమ్మదితో తండ్రి భద్రతతో అందరినీ సంరక్షించి నడిపించమని, మీరే మహిమయు ఘనతయు ప్రభావములు మీరొక్కరే పొందుకోమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడిని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.